Welcome to Cinefest. This is the review of Committee Kurralu, which is directed by Vamshi. సరే, ఇంకా మూవీ ఎలా ఉందని మాట్లాడుకునే ముందు మీరు ఒక చిన్న పని చేయాలి. మా రివ్యూ చూస్తున్నారు కానీ చాలామంది సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో రివ్యూ మొత్తం చూసి నచ్చితే లైక్ చేయండి. అండ్ మా కంటెంట్ నచ్చితే ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఇంకా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్స్తో వస్తాం. సో ఇంకా రివ్యూ గురించి మాట్లాడుకుంటే కమిటీ కుర్రాళ్ళు నాకైతే పిచ్చిగా నచ్చేసింది. నిజంగా చెప్తున్నా, చాలా బాగా కనెక్ట్ అయింది. ఏవో ఒక 3-4 సీన్స్ తప్పితే మిగతా మూవీ అంతా హైలైట్ అంతే. యాక్చువల్లీ ఇలాంటి మూవీస్ చాలా రేర్గా వస్తాయి. ఒకప్పుడు మేమ్ ఫేమస్, దాని తర్వాత ఇది. కానీ మేమ్ ఫేమస్తో కంపేర్ చేసుకుంటే దిస్ ఈజ్ సమ్వాట్ బెటర్. నాకు ఆ మూవీ కూడా చాలా ఇష్టం పర్సనల్గా. ఆ మూవీకి నేను ప్రీమియర్ షో వెళ్ళాల్సి వచ్చింది. బట్ ఈ మూవీకి మాత్రం వీలవ్వలేదు, కాబట్టి ఈరోజు రివ్యూ చేస్తున్నాం. ఇంకా స్టోరీ గురించి మాట్లాడుకుంటే ఒక ఊరు గోదావరి. గోదావరిలో ఉన్న ఒక ఊరిలో ఒక ఆచారం ఉంటుంది. ప్రతి 12 ఏళ్ళకి ఒక జాతర జరుగుతుంది. సో ఆ జాతర ఫ్రెండ్స్ లైఫ్ని ఎలా చేంజ్ చేసింది, అసలు ఎందుకు వాళ్ళు విడిపోయారు, అంత స్నేహంగా అంత బాగుండేవాళ్ళు అలా ఎలా డివైడ్ అయిపోయారు, మధ్యలో ఆ పొలిటీషియన్స్ ఎందుకు వచ్చారు, అసలు పాలిటిక్స్కి దీనికి సంబంధం ఏముంది, మళ్ళీ ఆ ఫ్రెండ్స్ అందరూ ఎలా కలిశారు, ఇది స్టోరీ. యాక్చువల్లీ నేను చెప్పిన దానిలో సగం వరకు ట్రైలర్లోనే ఉంది. అండ్ ఈ మూవీ నన్ను చాలా సర్ప్రైజ్ చేసింది. జస్ట్ ట్రైలర్ మాత్రమే చూసా. అండ్ ఇంకా మిగతా విషయం గురించి మాట్లాడుకుంటే డైరెక్షన్ గురించి ఈసారి ఫస్ట్గా మాట్లాడుతున్నా. ఎందుకంటే యదువంశీ నిజంగా ఇరగొట్టేశాడు అంతే. సింపుల్ స్టోరీ లైన్ అనుకుంటున్నారు కదా, కాదు. దిస్ వాజ్ అన్ గుడ్ స్టోరీ లైన్. నార్మల్గా ఫ్రెండ్స్ విడిపోయారంటే ఈవెన్ ఒక అమ్మాయి కోసమో లేకుంటే ఇంకేదో దానికోసమో అనుకుంటారు. కానీ ఇక్కడ చాలా మంచి కాన్సెప్ట్ పట్టుకున్నారు. నాకు చాలా బాగా నచ్చింది. అండ్ దాని తర్వాత వచ్చిన కొన్ని సీన్స్ చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. ఫస్ట్ హాఫ్లో మోస్ట్ ఆఫ్ ది సీన్స్ కామెడీ ఉంటుంది అండ్ ఎమోషన్ కూడా ఉంటుంది. కానీ సెకండ్ హాఫ్లో ఎక్కువ ఎమోషనే ఉంటుంది, కొంచెం కామెడీ ఉంటుంది. సో నాకు అది చాలా బాగా నచ్చింది. చాలా ఎంగేజింగ్గా రాసుకున్నారు. చెప్తున్నాను కదా, సెకండ్ హాఫ్లో 2-3 సీన్స్ తప్పితే నిజంగా చాలా బాగా నచ్చింది. ఇంకా మిగతా యాక్టర్స్ అందరూ చాలా సింపుల్గా పర్ఫామ్ చేశారు. నిజంగా గోదావరి సైడ్ ఉండే యాసని కరెక్ట్గా మెయింటైన్ చేశారు. చూస్తుంటే మన తెలంగాణ వాళ్ళకి కూడా కనెక్ట్ అయిపోతుంది. నాకు అది చాలా బాగా నచ్చింది. ఇంకా మ్యూజిక్ గురించి మాట్లాడుకుంటే మ్యూజిక్ ఈజ్ గుడ్. సాంగ్స్ బాగున్నాయి. అండ్ దానిలో ఫ్రెండ్షిప్ సాంగ్ గురించి మీకు తెలిసిందే కదా, ఆ రోజులు మళ్ళీ రావు. ఈ సాంగ్ ఎంత ట్రెండ్ అయిందో మనకు తెలుసు. అండ్ ఈ సాంగ్ కూడా ఈ మూవీలోనే ఉంది. ఈ సాంగ్ చూసే నాకు మూవీ పైన హైప్ వచ్చింది. అండ్ దాని తర్వాత ట్రైలర్ చూసే, ట్రైలర్ నచ్చి సినిమాకి వెళ్ళిపోయా. సో మీరు ఇంకా ఈ మూవీ చూడలేదా, ఖచ్చితంగా చూడండి. ఎంత రేటింగ్ ఇస్తావంటే 2.5/3. అండ్ ఖచ్చితంగా చూడాల్సిన సినిమా, డోంట్ మిస్ ఇట్. సో మా రివ్యూ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసుకోండి. మరిన్ని జెన్యూన్ రివ్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్స్ వస్తాయి. సో ఏంటి, ఉంటాను మరి.